ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రేమజ్యోతి ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లాలోని సెక్స్ వర్కర్ల ఆరోగ్యం మరియు హెచ్ఐవి ఎయిడ్స్ పై పనిచేస్తున్న ఒక సంస్థ. ఇది హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి మరియు మేడ్చల్లో తెలంగాణ పనిచేసే సిబిఓ డిస్ట్రిక్ట్ అనేది సెక్స్ వర్కర్లో 3000 కంటే ఎక్కువ టీజీ మేల్ అండ్ ఎంఎస్ఎంల సముదాయం. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. International Visitor Leadership Program by US Consulate, and I have been first time gone to US. First time 2016 US కెళ్ళాను, and I have been proudly to say that I have been into the White House. Yes, being a transgender woman, being a sex worker, entering into the White House and US is it's a honor for me. And the day IBLLP program lo I think మాజీ దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలానే యుఎస్ విజిట్ చేసి వచ్చారు. ఎందుకంటే చెప్తున్నాను ఇదంతా అంటే ట్రాన్స్ ఉమెన్ అని, ట్రాన్స్ ఉమెన్ హ్యూమన్ అని, ట్రాన్స్ ఉమెన్ కెన్ మేక్ వండర్స్ అని, దే కెన్ ఆల్సో బీ కెన్ బి ఎడ్యుకేటెడ్ అండ్ దే కెన్ ఆల్సో can reach out any place irrespective of the place where they are coming అనేది మా అందరి జీవితాల్లో ఉంది. It's in everyone's life. Irrespective of what gender we are born and what profession we are take, we are all humans basically at the end of the day, and we all have the human rights, and the constitution has provided that in the NASA versus United of India 2014 judgment, which is called also by the judicial fraternity as the third judgment. Now coming to the facts of ఇప్పుడు ఫ్యాక్ట్స్లోకి వస్తాను. బుద్ధదేవ్ కర్మ సర్కార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అసలు ఈ కేసులో ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. బుద్ధదేవ్ కర్మ సర్కార్ మనం అనుకుంటామంటే దీనివల్ల సెక్స్ వృత్తి ఒక ప్రొఫెషన్గా ఐడెంటిఫై చేయబడింది. సెక్స్ వర్క్లో ఉన్న ఏదైతే క్రైమ్ ఉందో దాన్ని రిజిస్టర్ చేయమని అడిగారు. సుప్రీంకోర్టు అడగడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్, పోలీస్ వాళ్ళు ముఖ్యంగా ఏదైతే క్రైమ్ సెక్స్ వర్క్లో ఉన్న వాళ్ళతో అవుతుందో, సెక్స్ వర్క్లో ఎవరైనా ఉండొచ్చు, ఆడవాళ్ళు, ట్రాన్స్ మహిళలు, ఇతర వాళ్ళు, మగవాళ్ళు, దేర్ ఆర్ ఆల్ అక్రాస్ ద జెండర్స్, ద పీపుల్ హూ ఆర్ పర్సన్స్ హూ ఆర్ ఇంటు ద సెక్స్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఏరియాలలో వాళ్ళని సేల్ చేయడము, లేకపోతే వేరే కంట్రీలో అమ్మాయిలు తక్కువ ఉన్న దగ్గర కూడా సేల్ చేయడము. సో అమ్మాయిలను బానిసంగా చూడడం, ఓన్లీ సెక్స్ ఒకటే కాదు, వాళ్ళను ఇంట్లో పనికి కానీ అంటే అన్ని విధాలుగా వాళ్ళను అబ్యూజ్ చేయడం. సో అది కరెక్ట్ కాదు. అలాంటిది మీ దృష్టిలో ఎక్కడైనా వచ్చినా తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి 18110010988కి. సో ఇది ఒక్కటి చేయండి. అలాగే ఇది ఏదైతే ఈరోజు మీరు అందరు వచ్చారో ఇంకో 10 మందికి ఈ విషయాలన్నీ చెప్పి డిపార్ట్మెంట్ లీగల్ వైజ్గా కానీ గవర్నమెంట్ వైజ్గా కానీ ఎలా సపోర్ట్ చేస్తుంది, మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేయాలి అనేది మీలో మీరే ఒక డిస్కషన్ లాగా పెట్టుకొని ఇంకో 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ది బెటర్గా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మగవాడిగా పుట్టాను కానీ నేను ఆడదానిగా బతుకుతున్నాను. నాకు అది ప్రివిలేజ్, నాకు గర్వం. ఎస్, వి రెస్పెక్ట్. కానీ ఇలా చేసే వాళ్ళని ఏం చెప్పాలి చెప్పండి. అటువంటి వాళ్ళ వల్ల ఇప్పుడు నేను అటువంటిది ఒక 10 మంది మేము చూసామనుకోండి, 10 మందిలో 9-10 మంది అలా అందరు ఇలాగే ఉంటారేమో, వీళ్ళు నిజంగా పాపం ట్రాన్స్జెండర్స్ కాదు, వీళ్ళు పాపం నిజంగా ట్రాన్స్జెండర్స్ను కూడా అదే తాటితో కట్టేస్తారు. సో అటువంటి వాళ్ళ పైనే మోస్ట్లీ వీళ్ళు కేసెస్ పెట్టాల్సి వస్తుంది. మేము చూసాము. మీ వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా పోలీస్ వాళ్ళు, మేము, మేడం, డిపార్ట్మెంట్, మేమంతా ఉన్నాం టు ప్రొటెక్ట్ యువర్ రైట్స్. కానీ అటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ కానీ అన్ని సంబంధించి మేడం గారికి కూడా మంగా మన